చిన్న కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి అమ్మవారి వంటలు అయితే చాలా బాగా కుదిరినాయి. హలో మాస్టర్, నేను మీ సాయిరాం బోక్సెట్టి. ఈ రోజు మెండుపాలెంలో ఉన్న చిన్న కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. ఈ తల్లి గుడికి మేము ప్రతి సంవత్సరం అయితే వస్తాం. ఇక్కడ మా అన్నయ్య ప్రతి సంవత్సరం గాజులు, చీర, జాకెట్, అంటుపుల్లత్తం అయితే ఇస్తారు అమ్మవారికి. అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని అమ్మవారికి కోడిని కోయించడానికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఒక పారం కోడిని అయితే తీసుకుని అమ్మవారికి చూపించి ఇక్కడ టోకెన్ అయితే 10 రూపాయలు అయితే చార్జ్ చేశారు. ఇక్కడ లోపల అమ్మవారికి చూపించి కోడిని అయితే కోయించేసా. కోడిని అయితే శుభ్రంగా కాల్పించి ముక్కలు అయితే కొట్టించి వంట వండే కాడికి అయితే తీసుకొచ్చేసా. వంటలు అయితే మంచి జోరుగా అయితే జరుగుతున్నాయి. వంటలు వండటం అయితే పూర్తయింది. బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్, వెజ్ కర్రీ అయితే రెడీ చేసేసారు. అలా ఓ ప్లేట్ పెట్టించుకుని అందులోకి బిర్యానీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, చికెన్ ఫ్రై వేయించుకుని ఫస్ట్ లెమన్ పీస్ తీసుకుని బాగా అయితే పిండి అలా ముద్ద అయితే కలుపుకుని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇక్కడ అమ్మవారి మహత్యం ఎలా వండినా ప్రతి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. తినటం అయితే కంప్లీట్ చేసి తెచ్చిన సామాన్లన్నీ కార్లు అయితే పెట్టేశాం. నెక్స్ట్ ఇంకా అలా తీర్థం చూద్దామని చెప్పి వెళ్తున్నాం. ఈ అమ్మవారి తీర్థం అయితే 1 మంత్ అయితే జరుగుతుంది. కొద్ది షాపింగ్ అయితే చేసి ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆ తల్లి అనుగ్రహం వల్ల అంతా బాగా జరిగింది. క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాం.